ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. బీజాపూర్ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య గత రాత్రి నుంచి భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితమే జీడిపల్లి 2 క్యాంపును ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్లో మోహరించిన సైనికులతో మావోయిస్టులు నిరంతరంగా కాల్పులు కొనసాగిస్తున్నారు. వాటికి దీటుగా సైనికులు సమాధానమిస్తున్నారు. కాల్పుల్లో 3 జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో సిఆర్పీఎఫ్ డీఐజీ సూరజ్ పాల్ వర్మ, సిఆర్పీఎఫ్ 228వ బెటాలియన్ కమాండెంట్ లతిత్ కుమార్ సాహుతో పాటు పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు. बजरंग बली की ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని జీడిపల్లి బేస్ క్యాంపుపై మావోయిస్టులు మెరుపు దాడి చేశారు. బీజాపూర్ భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య గత రాత్రి నుంచి భీకర ఎన్కౌంటర్ కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని పమేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితమే జీడిపల్లి 2 క్యాంపును ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డాన్లో మోహరించిన సైనికులపై మావోయిస్టులు నిరంతరంగా కాల్పులు కొనసాగిస్తున్నారు. వాటికి దీటుగా సైనికులు సమాధానమిస్తున్నారు. కాల్పుల్లో 3 జవాన్లకు స్వల్పంగా గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో సిఆర్పీఎఫ్ డీఐజీ సూరజ్ పాల్ వర్మ, సిఆర్పీఎఫ్ 228వ బెటాలియన్ కమాండెంట్ లతిత్ కుమార్ సాహుతో పాటు పలువురు పోలీస్ అధికారులు ఉన్నారు.